నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. తెలంగాణ ఎన్నికల్లో కీలక ప్రక్రియ పూర్తయింది. కొన్ని స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల విషయంలో చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగినప్పటికీ బీఫామ్ దక్కిన నేతలు నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ బీఫామ్ అందుకున్న అభ్యర్థులు ఫుల్ జోష్లో ఉంటే టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే రెబల్గా బరిలోకి దిగారు. ఇదే ప్రధాన పార్టీల అభ్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తేలా చేస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు రెబల్ బెడద దడ పుట్టిస్తోంది. పలు స్థానాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతల్లో కొందరు పార్టీలు మారితే మరికొందరు మాత్రం రెబల్గా బరిలో దిగి సవాలు విసురుతున్నారు. ఇదే అంశంపై ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణ ఎన్నికల సమరం హీటెక్కుతోంది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు రెబల్స్ బెడద దడ పుట్టిస్తోంది. టికెట్లు ఆశించి భంగపడ్డ పలువురు నేతలు రెబల్గా బరిలోకి దిగారు. మరికొందరు ఆయా పార్టీల నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో చివరి నిమిషంలో అభ్యర్థులకు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయా పార్టీలకు సవాలు విసురుతున్నారు. రెబల్స్ అభ్యర్థులను బుజ్జగించే ప్రయత్నంలో అధిష్టానాలు రంగంలోకి దిగాయి. ఈ ప్రయత్నాలు సత్ఫలితాలిస్తాయా? రెబల్స్ కారణంగా చీలిన ఓట్లు, ఎవరి ఓట్లు ఎటువైపు వెళతాయి, ఎవరికి లాభం చేకూరుతోంది అనే అంశాలేమిటనేది చూద్దాం. బీఆర్ఎస్ కు తులా ఉమ రాజీనామా చేయడం మొదలు వేములవాడ సీట్ సీన్ ఉత్కంఠకు తెరలేపింది. బీజేపీలోకి చేరిన తులా ఉమకు వేములవాడ టికెట్ కేటాయించిన అధిష్టానం చివరి నిమిషంలో బీఫామ్ మాజీ మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావుకు ఇవ్వడంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వేములవాడ నుంచి పోటీలో ఉంటానని ఆమె స్పష్టం చేయడమే కాదు, రెబల్గా నామినేషన్ కూడా దాఖలు చేశారు. చివరి క్షణంలో టికెట్ దక్కకపోవడంతో తులా ఉమ బోరున విలపించారు. తనను నమ్మి మోసం చేశారని వాపోయారు. అయితే టికెట్ రాలేదనే కోపంతో ఆమె బీజేపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అనుచర వర్గానికి చెందిన ప్రముఖులు తుల ఉమకు బదులు వికాస్ రావును బరిలోకి దించడంతో అంతర్గతంగా కలత చెందినట్లు తెలుస్తోంది. హుస్నాబాద్లో తన అనుచరుడు సురేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ఈటెల డిమాండ్ చేయడంతో పార్టీ మొండిచేయి చూపింది. బండి ఆ పదవిని అనుచరుడు బొమ్మ శ్రీనివాస్ చక్రవర్తికి అప్పగించారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బండి సంజయ్, వికాస్ రావులకు టికెట్ దక్కేలా చివరి క్షణంలో పరిస్థితి తారుమారైందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తుల ఉమకు జరిగిన అన్యాయంతో ఈటెల రాజేందర్ పరిస్థితి అగమ్య గోచరంగా మారినట్లు తెలుస్తోంది. జైనైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి ఆరోపణలు లేవు. కానీ ఒక బీసీ బిడ్డ, ఒక మహిళ, అరే మాకు కూడా హక్కు ఉంటుంది కదా, మేమెందుకు ఎమ్మెల్యేలం కావద్దు, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని అడిగితే భారతీయ జనతా పార్టీ టికెట్ ఇస్తే ఇక వాళ్ళకన్నీ అంటే ప్రజల కోసం పనిచేయడం తప్పు, ప్రజా ఉద్యమాలలో పాల్గొనడం తప్పు. తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రావాలి, తెలంగాణ 4.5 కోట్ల ఆకాంక్ష నెరవేర్చాలి. దాంట్లో ఆ ఉద్యమంలో మడిమే తిప్పని పోరాటం చేసినటువంటి నేను అది కూడా తప్పట. ఉద్యమకారులకి ప్రజల కోసం నిలబడి, ప్రజల కోసం కొట్లాడి, ప్రజల పక్షాన నిలబడే అటువంటి వాళ్లకు భారతీయ జనతా పట్ల మరి అర్హత ఉందా లేదా వాళ్ళు తేల్చుకోవాల్సినటువంటి అవసరమైతే ఉందని నేను భావిస్తున్నా. కాంగ్రెస్ సూర్యాపేట టికెట్ గత 2 పర్యాయాలు ఆశించి భంగపడ్డ పటేల్ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇద్దరూ బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే కావడం, బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కావడంతో కాంగ్రెస్ గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపనుంది. పటేల్ రమేష్ రెడ్డికి అనుచర వర్గం బలంగానే ఉంది. రమేష్ రెడ్డికి టికెట్ దక్కకపోవడంతో ఆగ్రహంతో ఉన్నారు. ఈసారి ఎలాగైనా అధిష్టానానికి గుణపాఠం చెప్పాలనే వ్యూహాన్ని రచిస్తున్నారు. అంతేకాదు, వెలమ సామాజిక వర్గానికి చెందిన సంకినేని వెంకటేశ్వరరావు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 2 సార్లు ఘోరంగా దెబ్బతిన్న పటేల్ వర్గం ఈసారి బీజేపీ వైపు లేదా బీఆర్ఎస్ వైపు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి చక్రం తిప్పడంతో రెండోసారి టికెట్ కోల్పోయిన రమేష్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడుస్తారా? అధిష్టానం బుజ్జగిస్తుందా? ఒకవేళ బుజ్జగించినా ఆ ప్రయత్నం విరమించుకుంటారా? అధిష్టానం దృష్టిలో పడకుండా ఆ 2 పార్టీలతో లోపాయికారి ఒప్పందం చేసుకుంటారా అనే టాక్ కనిపిస్తోంది. గత 2 పర్యాయాలు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కారణంగానే తనకు టికెట్ దక్కలేదని పటేల్ రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గ ఎస్సీ రిజర్వేషన్ కావడంతో మాలా మాదిగల వర్గాల మధ్య తొలి నుంచి టికెట్ పోరు కొనసాగుతూనే ఉంది.
అంతేకాదు స్థానికేతర నినాదం కూడా ఇక్కడ బలంగానే వినిపిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ స్థానికేతరుడు కావడంతో స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలని బీజేపీ, కాంగ్రెస్ డిసైడ్ అయి ఆ మేరకు బీఫామ్ కూడా అందజేశాయి. బీజేపీ నుంచి మాదిగ ఉపకులానికి చెందిన కడియం రామచంద్రయ్యను, మాదిగ వర్గానికి చెందిన మందుల సామెల్ను కాంగ్రెస్ రంగంలోకి దించాయి. మొదటి నుంచి మాల వర్గానికి చెందిన వారికి టికెట్ కేటాయించడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే వర్గానికి చెందిన గాదరి కిషోర్, బీఆర్ఎస్ నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగినా అప్పటి పరిస్థితుల కారణంగా స్వల్ప ఓట్ల మెజారిటీతో గాదరి కిషోర్ గెలుపొందారు. ఈ కారణంగా ఈసారి బీజేపీ, కాంగ్రెస్లు కూడా మాదిగ వర్గాల వైపు మొగ్గు చూపాయి. బీఆర్ఎస్ మాత్రం మాల వర్గానికి చెందిన గాదరి కిషోర్ కు టికెట్ ఇవ్వడంతో మాదిగ వర్గాలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయి. అంతేకాదు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన మోత్కుపల్లి నరసింహులు మాదిగ సామాజిక వర్గానికి చెందినప్పటికీ స్థానికుడు కాకపోవడంతో అధిష్టానం బుజ్జగించడంతో వెనక్కి తగ్గారు. ఆయన గతంలో టీడీపీ తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. మొదటి నుంచి తుంగతుర్తి టికెట్ ఆశించిన మాల వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ కు ఈసారి టికెట్ దక్కకపోవడంతో నియోజకవర్గంలో బలమైన స్థానికుడైన మాల సామాజిక వర్గానికి చెందిన ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 10 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారిక వాయిస్ వినిపిస్తున్న అద్దంకి దయాకర్, ఆయన వర్గం ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిని ముంచుతారా, తేలుస్తారా? ఆ రెండు సామాజిక వర్గాలు స్థానికులైన కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామెల్కు సహకరిస్తారా? మాదిగ ఉపకులానికి చెందిన మచ్చలేని నాయకుడు బీజేపీ అభ్యర్థి రామచంద్రయ్య వైపు మొగ్గు చూపుతారా అనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ఉప ఎన్నికల్లో దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపిన మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. కేసీఆర్ కుటుంబ పాలన, నియంతృత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈటెల తర్వాత తిరుగుబాటు జెండా ఎత్తుకుంది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కొంతకాలంగా బీజేపీలో ఉన్నారు. బీజేపీ మునుగోడు టికెట్ కేటాయించకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్న ఆయనకు మునుగోడు టికెట్ కేటాయించడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మొదటి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి శ్రవంతికి కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చింది. మరో నేత చలమల కృష్ణారెడ్డిది అదే పరిస్థితి. రాజగోపాల్ రెడ్డి రాకతో వారిద్దరిలో ఎవరికీ టికెట్ దక్కకుండా పోయింది. గతంలో కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగిన పాల్వాయి శ్రవంతి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ చలమల కృష్ణారెడ్డి బీజేపీ నుంచి బరిలోకి దిగడంతో మునుగోడు రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఒకటే ఒక మాట, మొన్న ఎన్నికలు జరిగినప్పటి నుంచి ముందు గతంలో ఏం జరిగిందన్న దాని మీదకి నేను పోతలేదు. కాంగ్రెస్ పార్టీలో అడుగడుగున జరిగిన అవమానాలు కానివ్వండి, చిన్న చూపు కానివ్వండి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే మొదటి నుంచి నిబద్ధతతో ఉన్నారో వాళ్ళను వెనకకు తోసేయడం అన్న పద్ధతిని ఏదైతే చూసినానో ఇది నాకు తెలిసిన కాంగ్రెస్ పార్టీ కాదు. సంగారెడ్డి బీజేపీ టికెట్ ఆశించిన దేశపాండేకు చివరి నిమిషంలో పార్టీ బీఫామ్ ఇవ్వలేదు. ఇక్కడ పులిమామిడి రాజును అభ్యర్థిగా ప్రకటించి బీఫామ్ ఇవ్వడంతో దేశపాండే రగిలిపోతున్నారు. ఏకంగా సంగారెడ్డి బీజేపీ ఆఫీస్పై దాడి చేసి నానా హంగామా చేశారు. తనకు టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. ఇక దేవరకద్ర టికెట్ను ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కొండా ప్రశాంత్ రెడ్డికి ఇచ్చింది. దాంతో అక్కడ బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఎం బాలకృష్ణ రెబల్గా బరిలోకి దిగారు. ఇక పొత్తులో భాగంగా నాగర్ కర్నూలు టికెట్ను జనసేనకు కేటాయించింది బీజేపీ. అయితే అక్కడ టికెట్ ఆశించిన కొండ మణెమ్మ రెబల్గా బరిలో నిలిచారు. అటు ఆసిఫాబాద్లో బీజేపీ రెబల్ అభ్యర్థిగా కొట్నాక విజయ్ పోటీ చేస్తున్నారు. పటాన్చెరు స్థాయిలో నారాయణ్ ఖేడ్ సీటుపై వివాదం రేగినా తెరవెనుక నుండి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ మంతనాలు జరపడంతో చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చింది కాంగ్రెస్. సురేష్ షెట్కార్ ప్లేస్ లో సంజీవరెడ్డికి టికెట్ కేటాయించింది. ఇక వనపర్తి స్థానానికి మొదట తన పేరు ప్రకటించి మూడో జాబితాలో మరొకరికి కేటాయించడంపై పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి రాష్ట్ర నేతల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. చెన్నూరు నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైతే వివేక్ పార్టీలోకి వచ్చారో ఇక టికెట్ రాదనుకున్న బోడ జనార్దన్ జాబితాలో పేరు లేదని తేలిన తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. వెంటనే గులాబీ దండులో చేరారు. ఎన్నికల టైంలో బోడ జనార్దన్ రాజీనామా కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ అని చెప్పవచ్చు. పటాన్చెరులో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నీలం మధు బీఎస్పీ గూటికి చేరారు. మాజీ ముఖ్యమంత్రి
దామోదర రాజనరసింహ కారణంగానే తనకు టికెట్ దక్కలేదనే ఆగ్రహంతో ఉన్నారు. బీఎస్పీ నుంచి బరిలోకి దిగిన నీలం మధు దామోదర రాజనరసింహకు సవాల్గా మారారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తారని నీలం మధు ఘాటుగా స్పందించారు. ఖచ్చితంగా చేసిండు అన్న. ఆవేదన అన్న ఏంటంటే, నేను ఆ రోజే కండువ కప్పుకున్న రోజు నువ్వు ఢిల్లీకి వచ్చి ఎట్లా కప్పుకుంటావు, నా పార్టీలకు ఎందుకు వచ్చినావు అని చెప్పి నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఆనే కండువ ఇచ్చేసి వచ్చేస్తుంటే, నా పని నేను ప్రజలు నమ్ముకొని పోతుంటే, నేను ఇండిపెండెంట్గా పోతుంటే, నేను ప్రజల కాలు మొక్కుతుంటే, నీ కాలు మొక్కకుంటే నన్ను 14 రోజులు కండువ వేసుకొని ఢిల్లీలో నన్ను టైం వేస్ట్ చేయించి కూర్చోబెట్టి నీకు అనౌన్స్మెంట్ వెళ్ళినాక పోయి పని చేసుకో అని చెప్పి నన్ను అందులో కూర్చోబెట్టారు. అదే నువ్వు కండువ వేసుకున్నప్పుడు నా జిల్లాల నుంచి నువ్వు ఎట్లా పోతావు అని చెప్పి అక్కడికి స్టేట్మెంట్ ఇచ్చి నీకు కండువ తీసి అక్కడ మేము తీసుకోము, నీళ్ళ మొదలు తీసుకున్నాను అని చెప్పేది ఉంటుంది. అప్పుడే బయటకు వచ్చి నేను ఇండిపెండెంట్గా పోతుంటే, నువ్వు నా టికెట్ అనౌన్స్మెంట్ అయినాక అన్నీ అయిపోయినాక వచ్చి నేను మధుకి ఇస్తే నేను రాజీనామా చేస్తే మధుకు టికెట్ ఇవ్వద్దు అని చెప్పి నువ్వు నీ కాట శ్రీనివాస్ గౌడ్కి ఇస్తా అని చెప్పి తీసుకొని వచ్చినావు కదా. గదే ముచ్చట గదే కండువ వేసుకున్న రోజు చెప్పేది ఉంటే నేను నా ఎంతలో నేను పోతుంటే. ఇక షేర్లింగంపల్లి కాంగ్రెస్ టికెట్ను జైపాల్, రఘునాథ్, సత్యంరావు ఆశించారు. కానీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన జగదీశ్వర్ గౌడ్ కు టికెట్ ఇచ్చింది హైకమాండ్. దాంతో సత్యంరావు రెబల్ గా తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. ఇక ఇల్లెందులో టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు చీమల వెంకటేశ్వర్లు సహా పలువురు బరిలో నిలిచారు. పినపాకలోనూ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా విజయ్ గాంధీ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. అదేవిధంగా సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి, నర్సాపూర్లో గాలి అనిల్ కుమార్, ఆదిలాబాద్లో సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇటు బోత్లో వన్నెల అశోక్, జుక్కల్లో గంగారం కాంగ్రెస్ రెబల్ గా బరిలో నిలిచారు. సూర్యాపేటలో కాంగ్రెస్ 5వ జాబితా అక్కడ చిచ్చుపెట్టింది. పార్టీ టికెట్ పై ఆశలు పెట్టుకున్న రమేష్ రెడ్డిని కాదని రామ్రెడ్డి దామోదర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో అసమ్మతి జ్వాల రగులుకుంది. అధికార పార్టీ బీఆర్ఎస్ లోనూ అసమ్మతి సెగలు బయటపడుతున్నాయి. బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ జలగం వెంకట్రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గం నుంచి మరోసారి ఎన్నికల బరిలోకి రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అలంపూర్లో ప్రేమలత, మదిరలో బొమ్మర రామ్మూర్తి రెబల్ గా జెండా ఎగురవేస్తున్నారు. మొత్తానికి ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. మరి ఎన్నికల నాటికి వీరంతా అధిష్టానం మాటకు సర్దుకుంటారా, రెబల్స్ గానే బరిలోనే ఉంటారా అన్న చర్చ మాత్రం జోరందుకుంది. నామినేషన్ల ఉపసంహరణకు మరో వారం రోజులే టైం ఉంది. ఈ వారం రోజుల్లో ఆయా పార్టీల అధిష్టానాలను రెబల్స్ ను దారిలోకి తెచ్చుకుంటాయా లేదా, ఎవరి దారి ఎటు, డబ్బుల ప్రభావం తదితర అంశాలు ఎవరి వైపు నిలుస్తాయి, ఏ పార్టీకి మేలు జరుగుతుంది అన్నది వేచి చూడాలి. రెబల్స్ అభ్యర్థులను బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. ఆ బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డికి అప్పగించింది. అసంతృప్త నేతలతో మాట్లాడి రెబల్ బెడద లేకుండా చేసేలా కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. అన్ని ప్రధాన పార్టీలు రెబల్స్ ను బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఎవరు ఎవరి దారికొస్తారో, బెడద మరింత తీవ్రమవుతోందా అనే అంశాలపై కడదాకా చర్చనీయాంశాలు. తెలంగాణలో ఎన్నికల వేళ ఆయా పార్టీలోకి వలసలు ఉండనే ఉంటాయి. అది ఎన్నికల సమరం దగ్గర పడుతున్న కొద్దీ తీవ్రమవుతోంది. దీనికి తోడు ఆయా పార్టీలకు రెబల్ బెడద ఉండనే ఉంది. వెరసి రాజకీయ సమీకరణలు ఎప్పటికప్పుడు మారుతూ ఆసక్తికరంగా, మరో మాటలో చెప్పాలంటే పొలిటికల్ హీటును పెంచేస్తున్నాయి. వలసలు, చేరికలు అధికార పీఠంపై ప్రధానంగా కుస్తీ పడుతున్న కాంగ్రెస్కా, హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న బీఆర్ఎస్కు మేలు చేస్తాయా? తెలంగాణలో బలగం అంతగా లేని బీజేపీ బీసీసీఎం నినాదం వైపు మళ్లిపోతాయా అనే అంశాలు, సమీకరణలు ఎలా ఉంటాయో చూద్దాం. ఎన్నికల సమరం దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీలకు జంపింగ్ జపాంగ్ల తాకిడి పెరిగింది. ఈ పరిణామాలు ఆయా ప్రధాన పార్టీలను కుదిపేస్తున్నాయి. బీజేపీ అత్యధికంగా నాయకులను కోల్పోతున్న పార్టీగా మూటగట్టుకున్నా తగ్గేదేలే అన్నట్టు లక్ష్యం సాధిస్తామన్న కసితో ముందుకు సాగుతూనే ఉంది. కీలక నేతలు కొంతమంది కాంగ్రెస్ లోకి వెళ్లినా, మరికొందరు ఆ పార్టీలోకి వచ్చి చేరినా బీఆర్ఎస్ బాట పట్టిన అగ్రనాయకత్వం అండతో ఎలాగైనా చక్రం తిప్పుతామన్న ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చేరికలు ఇంకా ఆగకపోవడమే ఇప్పుడు అన్ని పార్టీలను కుదిపేస్తోంది. బీజేపీకి ఈ పరిస్థితి తీవ్రంగా ఉన్నదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసే సమయంలో కూడా చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీకి ఎన్నికల ముందే మొదలైన చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరడం వరకు వెళ్లింది. మంత్రి కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. బీజేపీకి మరో దళిత ముఖ్యనేత వివేక్ వెంకటస్వామి సైతం రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ నుంచి చెన్నూరు నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన మరో ముఖ్యనేత
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని విడిచి వెళ్లారు. మళ్లీ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇంకా మరికొందరు కూడా పార్టీకి దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ఆ పార్టీ నాయకత్వం మాత్రం ఇంకా వెన్ను చూపకుండా సాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వారంలోనే ప్రధాని మోడీ 2 సార్లు తెలంగాణ పర్యటనకు రావడం వెనుక వ్యూహమూ లేకపోలేదు. ప్రధాని బీసీ ఆత్మగౌరవ సభలో బీసీ సీఎం నినాదం, మాదిగ విశ్వరూప సభలో వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించడం, సంపూర్ణ మద్దతు నినాదాలతో ఆయా వర్గాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. టిక్కెట్ రాలేదని పార్టీకి దూరమైన నాయకుల భర్తీని పూర్తి చేయడానికి అణగారిన వర్గాలకు దగ్గరయ్యేందుకు చేస్తున్న విశ్వ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది రాజకీయ వర్గాలను ఆలోచింపచేస్తున్నాయి. అంతేకాదు బీజేపీ బలం పుంజుకునే అవకాశాలను తోసిపుచ్చలేమనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు సైతం వ్యక్తం చేస్తున్నారు. నా కుటుంబ సభ్యులారా, मैं आज इस अवसर पर मादिगा समुदाय के अधिकारों की लड़ाई लड़ने वाले टीएन सदा लक्ष्मी जी और टीवी नारायण जी को श्रद्धापूर्वक याद कर रहा हूं। इन महान व्यक्तित्वों ने मादिगा समुदाय के हितों के लिए अपना जीवन खपाया है। मैं उन्हें नमन करता हूं। और मेरा छोटा भाई कृष्णा 30 साल से वन लाइफ वन मिशन आपके हकों के लिए लड़ाई लड़ रहा है। आपको बहुत साथी मिले लड़ने के लिए। आज एक साथी और जोड़ दो। ना कुटुंब सभ्युलारा, तेलंगाना का आज इतिहास के बेहद अहम मोड़ पर खड़ा है। दशकों से आंदोलन के बाद 10 साल पहले जो सरकार यहां बनी, वो तेलंगाना के गौरव की, तेलंगाना के सम्मान की रक्षा नहीं कर पाई। అందుకు భిన్నమైనది ఏమీ కాకపోయినప్పటికీ తెలంగాణలో బీఆర్ఎస్ ను నిలువరించి గెలిచే పార్టీ కాంగ్రెస్ అనే టాక్ ప్రజల్లోకి ఇప్పటికే వెళ్లిపోయింది. ఎన్నికల సీజన్ మొదలవగానే చేరికలు కూడా జోరందుకున్నాయి. నామినేషన్ల పర్వం పూర్తయినా కూడా ఇంకా చేరికలు ఆగలేదు. ప్రధాన పార్టీలో అధికారంలోకి వచ్చే అవకాశాలున్నా కాంగ్రెస్ వైపే సర్వేలు వేలు చూపిస్తున్నాయి. టిక్కెట్ దక్కక కొందరు పార్టీని వీడుతున్నా ఇబ్బందేమీ లేదన్న ధీమాతో టీ కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తోంది. నాగం జనార్దన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య లాంటి నేతలు పార్టీని వీడినా పార్టీ క్యాడర్ చెక్కు చెదరలేదనే ధీమాతో ప్రచారానికి బీఆర్ఎస్ వ్యతిరేక ఓటును కూడగట్టుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇప్పుడు 40 ఏళ్ళు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యం ముందల ఏం రోగం వచ్చింది ఆయనకు? ఏం తక్కువ చేసింది ఆయనకు? అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గుండొద్దు. ఇప్పుడు 40 ఏళ్ళు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యం ముందల ఏం రోగం వచ్చింది ఆయనకు? ఏం తక్కువ చేసింది ఆయనకు? అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గుండొద్దు. కాంగ్రెస్ పార్టీ సృష్టించే సునామీలో బీఆర్ఎస్ గాలి కొట్టుకపోతుంది. ఇవాళ తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుంది. 2014 మా ఎన్నికల మేనిఫెస్టో చూడండి మీడియా మిత్రులారా. వ్యవసాయం చేసుకునే రైతులకు 10,000 రూపాయలు నగదు వాళ్ళ ఖాతాలో వేస్తామని 2014 మా ఎన్నికల మేనిఫెస్టో మేము పెట్టినాం. దాన్నే నువ్వు కాపీ కొట్టి 2017లో రైతు బంధు పథకమని ఇవాళ రైతులకు నగదు బదిలీ చేస్తున్నా అంటున్నావు. బీఆర్ఎస్ పార్టీలోనూ చేరికలు, జంపింగ్ జపాంగులకు కొదవే లేదు. సిట్టింగులకు ముందే సీట్లు ఇచ్చినా రెబల్ గొడవ తప్పలేదు. టిక్కెట్లు రాని నేతలు కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల బాట పడుతున్నారు. తుంగతుర్తిలో మందుల సామెల్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్పై బరిలోకి దిగారు. భద్రాద్రి కొత్తగూడెంలో జలగం వెంకట్రావు రెబల్ గా బరిలోకి దిగుతున్నారు. రాష్ట్రంలో ఇంకా పలుచోట్ల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా హ్యాట్రిక్ సాధిస్తామనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. పార్టీలోకి చేరిన వారికి సముచిత ప్రాధాన్యమిస్తామంటూ అందరికంటే ముందుకు పోయి బీఆర్ఎస్ స్లోగన్ కొనసాగిస్తోంది. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఇంకా చేరికలు, వివిధ పార్టీల నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. పోయేటోళ్లు పోతున్నారు, వచ్చేటోళ్లు వస్తున్నారు. ఎవరు ఎటో ఈవీఎంలు తెరిచే వరకు వేచి చూడాల్సిందే. మరి ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏందండి? కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా, కనీసం గౌరవం ఇవ్వకుండా, సరే టికెట్ ఇస్తారు ఇవ్వరు అది వాళ్ళ ఇష్టం, కానీ 40-45 ఏళ్ళు పనిచేసిన నాయకులకు కూడా ఇవాళ
ఈ రకమైన అవమానాలు ఎదురవుతూ ఉంటే ఏ కారణం చేత ఆ పార్టీలో కొనసాగాలి, ఏ కారణం చేత ఆ పార్టీకి బలహీన వర్గాలు ఆదరించాలనే విషయం కూడా అందరూ కూడా ఆలోచించుకుంటారు. ఈ రకమైన దిగజారుడు సంస్కృతి అంటే మాతో పనిచేస్తే గొప్పవాళ్ళు లేకపోతే కాదు అనే విధానం, స్వీకరించడాలు, వయసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడాలు, ఇది ఎంత మాత్రం మంచిది కాదు. రాష్ట్రంలో వెలుగులు నిండాలి, రాష్ట్రంలో మంచి పరిపాలన రావాలి అంటూ మా సోదరి ఆత్మీయ పెద్దలు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కూతురు గౌరవనీయురాలు శ్రీమతి పాల్వాయి శ్రవంతి గారు వస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఒక సోదరుడిగా వారికి వారితో వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం అగ్ర పార్టీలన్నీ తమదైన వ్యూహాలతో దూసుకెళ్తున్నాయి. రెబల్స్తో ఓట్లు చీలకుండా గంపగుత్తగా తమకే పడేలా అన్ని రాజకీయ పక్షాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రధానంగా తటస్థ ఓటర్లను, వివిధ సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ సామాజిక వర్గాల వారిగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ఓట్లన్నీ కొల్లగొట్టే వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా కాంగ్రెస్ అన్ని పార్టీల మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ సైతం బీసీ నినాదంతో, ఎస్సీ వర్గీకరణ మద్దతు నినాదంతో జనాభాలో ఎక్కువ శాతం ఉన్న వెనుకబడిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ ఓట్లను ఒడిసిపట్టే ఎత్తుగడతో పనిచేస్తోంది. అన్ని ప్రధాన పార్టీలు ఆయా వర్గాల ప్రజల ఓట్లను కొల్లగొట్టే ఉద్దేశంతో సామాజిక వర్గాల వారిగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఆయా వర్గాలకు చేరువయ్యేలా హామీలు గుప్పిస్తున్నారు. మహిళా, యువజన, రైతులతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా 10 ఏళ్ల ప్రభుత్వం సంపన్న వర్గాల సంక్షేమం కోసం పనిచేసిందని ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించిన గులాబీ పార్టీ రాష్ట్రంలో పురుషులతో సమానంగా ఉన్న మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా ఎన్నికల ప్రణాళికను రూపొందించింది. మహిళలు ప్రతిపక్షాల వైపు మళ్లకుండా ప్రతి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో వారిని ముందుంచుతున్నారు. గడప గడపకు వెళ్లి ఆడవాళ్లను పలకరించేలా క్షేత్రస్థాయిలో గులాబీ నేతలు పనిచేస్తున్నారు. ప్రతి నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయిలో సోషల్ మీడియా సమన్వయకర్తలను నియమించుకొని ప్రచారంలో పట్టు జారకుండా అగ్రనేతలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 10 ఏళ్లుగా పాలిస్తున్న గులాబీ పార్టీ ముచ్చటగా మూడోసారి గెలిచి పీఠాన్ని అధిష్ఠించాలని ప్రయత్నిస్తోంది. అధికారం నిలుపుకోవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ నేతలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు. ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో గులాబీ బాస్ సీఎం కేసీఆర్ పదునైన వ్యూహాలతో ప్రతిపక్షాలకు చెక్ పెట్టే దిశగా ప్రచారాన్ని హోరెత్తించారు. ప్రధాన విపక్షం కాంగ్రెస్ గులాబీ పార్టీ ఆధిపత్యానికి గండి కొట్టే వ్యూహాలను రచిస్తోంది. టికెట్ల ఖరారు కాస్త ఆలస్యమైనా ఆ ప్రభావం క్షేత్రస్థాయిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చిన్న చితక పార్టీలతో సంప్రదింపులు చేసి మద్దతు కూడగొట్టుకొని ముందుకు సాగుతోంది. బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకీకరణ జరగాలంటూ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2 సార్లు అధికారంలోకి రాలేకపోయిన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. కాంగ్రెస్ సైతం ప్రచారంలో 10 ఏళ్లలో అమలు చేయని హామీలను ఏకరువు పెట్టడమే కాక 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఆ పార్టీ సోషల్ మీడియాలోనూ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఉచిత విద్యుత్, ధరణి, రైతు బంధుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను బలంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న వారికి కాకుండా కొత్త వారికి టికెట్లు దక్కాయి. కొంతమంది అసమ్మతి రాగానే బాహాటంగానే ప్రకటిస్తున్న తరుణంలో వారి పార్టీ వ్యతిరేకంగా పనిచేయకుండా సీనియర్ నేత జానారెడ్డి నేతృత్వంలోని 4 సభ్యుల సమన్వయ కమిటీ పనిచేస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పోటీకి విముఖత చూపగా వైఎస్ఆర్టీపీ, టీజేఎస్ మద్దతు పలకడం కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహం నింపుతోంది. ఎప్పటికప్పుడు మారిన పరిణామాలు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోటీ ఉంటుందనుకున్న బీజేపీ సరికొత్త నినాదంతో మళ్లీ త్రిముఖ పోటీపై ఆలోచింపజేస్తోంది. అగ్రనాయకత్వ రంగంలోకి తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. బీసీ, ఎస్సీ వర్గాల ఓట్లను చీల్చి
తన ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బీసీ సీఎం నినాదం ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇలా రోజుకు అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ప్రచారం ఘట్టంలో కాస్త వెనుకడుగు వేసిన నామినేషన్ల చివరి ఘట్టం వరకు బలం కూడగట్టే ప్రయత్నంలో ముందడుగు వేసింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యూహాలకు ప్రతి వ్యూహాలను రచిస్తూ బరిగీసి కొట్లాడుతోంది. తెలంగాణ ఎన్నికల్లో ఇప్పటి వరకు ద్విముఖ పోటీగా సాగిన మారిన రాజకీయ పరిణామాలు త్రిముఖ పోటీని తలపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనాలు ఆలోచింపజేస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల సమరంపై తాజా పరిణామాలు ఎలా ఉన్నాయి? ఆయా పార్టీలకు వలసలు, జంపింగ్ జపాంగ్ల పరిస్థితులపై ఎప్పటికప్పుడు రాజ్ న్యూస్ స్పెషల్ కథనాలను టెలికాస్ట్ చేస్తోంది.